మళ్ళీ ఈ ప్రపంచాన్ని వణికిస్తుందా లేదు అన్నట్లయితే ఏదో కామ్గా వెళ్ళిపోతుందా? అసలు గతంలో కూడా కరోనా అనేది ఏదో వస్తే ఇది ఎంత వినాశనానికి దారితీస్తుందని కానీ, ఇంత విధ్వంసం సృష్టిస్తుందని కానీ, ఎంత ప్రళయానికి లోనవుతున్నారు అనేక మంది అని కానీ అనుకోలేదు మనం. అసలు ఇంతవరకు కోలుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి, అసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, ఆర్థికంగా చివికిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ప్రమాద ఘంటికలు మోగుతున్నటువంటి వేళ ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది, గతంలో కంటే తీవ్రంగా ఉంటుందా, లేకపోతే గతంలో లాగా భయపడాల్సినటువంటి అవసరం లేదా, అసలు ఒక్కసారిగా ఈ కలకలం ఎలా మొదలైంది అనేదాన్ని ఇక్కడ నేను డాక్టర్ గారిని మనం అడిగే ముందు మన దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారాన్ని నేను చెప్తాను. ఇది 2021 తరహాలో ఒక కరోనా వేవ్కి సంబంధించినటువంటి సంకేతమా, లేదంటే ఇది కొత్త వేరియంటా, ఆ పాత వేరియంట్ కంటే ప్రమాదమా, లేకపోతే అంతకంటే కూడా కాదా, మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాల్సినవి అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే జూన్ 26 నుంచి జూలై 16 మధ్య మొత్తం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. వీటిల్లో అత్యధికంగా కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నంలో, కాకినాడలో ఒక్కొక్క కేసు నమోదైంది. 12 మందికి కరోనా పాజిటివ్ వ్యక్తులు మరణించారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇందులో మరణించినటువంటి వాళ్ళలో చాలా మంది కూడా మధుమేహం, రక్తపోటు, అంటే ఒక క్రానిక్ డిసీజెస్ తో క్రానిక్ డిసీజెస్ అనమాట, వాటితో బాధపడుతున్నటువంటి వాళ్ళే. కాబట్టి సో కరోనా ఈజ్ ద మేజర్ రీజన్ ఆర్ ప్రీవియస్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ కారణంగా బట్టి అనేదాన్ని ఇంకా మేము డిసైడ్ చేయలేమని చెప్తున్నారు. అయితే కొంతమంది ఏంటంటే 8 మందిలో 3 ఐసోలేషన్ లో ఉంచితే 2 మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వాళ్ళు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్తా ఉన్నారు. సో ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే, ఇవన్నీ కూడా గ్రామాల నుంచి వచ్చిన క్లస్టర్ కేసులు కాదని చెప్తున్నారు. వేరు వేరు ప్రాంతాల్లో విడివిడిగా కూడా గుర్తించారు. 9 మంది జూలై 9న 5 రోగుల్ని ఈ జినోమ్ సీక్వెన్స్ కోసం పూణే ఇన్స్టిట్యూట్ వైరాలజీకి పంపించామని కూడా చెప్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి చాలా మంది భూతత్వంలో చూపిస్తున్నారు. అంటే అది భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు, భయపడటానికి వీల్లేదు అనుకోవడానికి కూడా వీల్లేదు. మేబీ అప్పుడు కూడా జరిగింది అదే. 12 కేసులు అంటే 12 కేసుల్లో 4 మరణాలు అని అంటే ఇది 30% ఆఫ్ ది ఇదా అనటానికి కూడా అలా లెక్క వేయడానికి వీల్లేదని కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఇక చూసుకున్నట్లయితే జూన్ 26 నుంచి జూలై 15 వరకు 67 మందికి పరీక్షలు చేసామని ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. WHO మాత్రం ఏంటంటే కరోనా పరీక్షల కేసుల నమోదు, జినోమ్ సీక్వెన్సింగ్ ఇవన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గాయని చెప్తాను. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ కూడా ఒక ప్రభుత్వం కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. అయితే ఎక్కువగా ముందు ఐడెంటిఫై అయింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో. ప్రయర్ టు దట్ కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్ నికోబార్లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12 కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి ఒక మెల్లగా చాప కింద నీరులాగా వస్తుందా, దీన్ని మరి ఎలా కంట్రోల్ చేయాలి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దౌర్భాగ్య పరిస్థితులు మనకి ఒకవైపు చూస్తేనేమో ఎల్నినో వర్షాభావ పరిస్థితులు, ఇంకొక వైపు చూస్తేనేమో ఆ వారు కూడా రోజు రోజుకి ఎంత ఇంకా అంటే సగటు జనాలకు అర్థం కావట్లేదు. కానీ దాని యొక్క సివియారిటీను సీక్వెన్సెస్ స్టెప్ బై స్టెప్ వస్తుంది. అది ఎంత దారుణంగా ఆర్థిక వ్యవస్థని, ప్రజల యొక్క జీవన విధానాల్ని, జీవన స్థితిగతులను ఛిద్రం చేస్తుంది అనేది కూడా చాలా తీవ్రమైనటువంటిది. ఈ రెండిటికి కూడా ఒకవైపు ఇది ఉంటే ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి కూడా ముందుకు వచ్చి పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు దీని గురించి మరి మనం ఏం చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం డాక్టర్ మనోజ్ గారు కన్సల్టెంట్ ఫిజిషియన్ మణిపాల్ హాస్పిటల్, వారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారండి. నమస్తే డాక్టర్ మనోజ్ గారు. సో ఈ ఫ్రైటనింగ్ గా చూడాలా, లేకపోతే అప్రమత్తంగా ఉండాలన్న సూచన మనకు అందిందా? ఎందుకంటే 12 కేసులు అంటే అంత పెద్ద రాష్ట్రంలో దాన్ని తక్కువగా చేసి చూడటానికి వీల్లేదు. ఇందులో 4 మరణాలు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. లాస్ట్ చూస్తే కనుక phase 1, phase 2 కరోనా వేవ్స్ ని చూస్తే రాష్ట్రం ఏంటి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆ మహమ్మారి ఇవాళ వీలు చూసుకొని మళ్ళీ పాజ్ తీసుకొని వస్తుందా?
నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే, మనం ఆ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అందరూ చూసాము. యాక్చువల్లీ అయిపోయిన తర్వాత అయిపోయింది అని కంప్లీట్ గా అందరూ దాని గురించి మర్చిపోయి ఉన్నారు. కానీ అక్కడక్కడ చూసుకుంటే మనం WHO డాష్ బోర్డ్ అని ఉంటాం, అందులో ఎక్కడో చోట అది నమోదు అవుతూనే ఉంది. అంటే కంప్లీట్ గా అసలు 0 కేసెస్ రాలేదు. అంటే ఇది యాక్చువల్లీ ఇది ఇన్ఫ్లుయెంజాకి ఓ సంబంధం వైరస్ కాబట్టి కంప్లీట్ గా 0 అసలు ప్రపంచంలో లేను అనే పరిస్థితి లేదు. మధ్య అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా కన్నా సింగపూర్ లోను దుబాయ్ లోను కూడా కొన్ని కేసులు నమోదైనా చెప్పారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు మేజర్ గా ఎండాకాలంలో మనకి పడిశాల దగ్గులు రావు యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద. ఈసారి ఎండాకాలంలో మంచి ఎండల్లో కూడా పడిశాల దగ్గులతో చాలా మంది జనాలు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే మనం టెస్టింగ్ లేదనమాట. అంటే మామూలుగా ఇప్పుడు మనం అందరం అలా అలవాటు పడిపోయినట్టు కరోనాకి పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి, టెస్టింగ్ లేదు కాబట్టి మనం పట్టుకోలేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దాంట్లో ఏంటంటే, కొద్దిగా మనకి ఎప్పుడైనా సడన్ గా సీరియస్ అయిపోవడం, పేషెంట్ పరిచయం దగ్గర వచ్చి అంటే మనకి ఊపిరితిత్తుల నుంచి ఏఆర్టీఎస్ అంటారు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకి అన్ని మా దగ్గర కొన్ని ఇక డిఫరెన్షియల్ డయాగ్నోస్ ఉంటాయి. ఇది ఉండొచ్చు అందులో టెస్టింగ్ లో తేలి ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇదేనా మన కొత్త వేరియంట్ అంటే మనం ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్ సుమారుగా. అంటే లాస్ట్ ఏదైతే ఉందో మేజర్ అవుట్బ్రేక్ ఒమిక్రాన్. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మార్టాలిటీ కన్నా, అంటే ఎక్కువ మరణాల కన్నా ఇన్ఫెక్టివిటీ రేట్ అంటాం. అంటే ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి వ్యాక్సిన్ చెందే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇన్ఫెక్టివిటీ రేట్ పెరుగుతుంది కానీ దానికి అంత ఇన్ఫెక్టివిటీలో కూడా మరణాల సంఖ్య బాగా తక్కువ ఉంది. ఒమిక్రాన్ లో కూడా మనం చూసాం. అసలు థర్డ్ వేవ్ అయితే అసలు వేవ్ ఫుల్ గా ఉన్నప్పుడు కూడా అందరూ ఎవరు పట్టించుకోవాలి, అందరూ తిరిగేశారు. సో ఎందుకంటే ముఖ్యంగా ఇది 2 వల్ల మనకి ఇది సాధ్యమైంది. ఒకటి నెంబర్ 1 మన ఇమ్యూనిటీ. ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ 2 వేవ్స్ లో అసలు దేశంలో ఉన్న 90-98% మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఇమ్యూనిటీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ ఈ 3 వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ ఏది, ఎక్కువ మరణాలు సంభవించడానికి గతంలో కారణమైనటువంటిది ఈ 3 వేరియంట్స్ లో ఏది, అదొక పాయింట్. మనకి ఇప్పుడు WHO చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ఒమిక్రాన్ కుటుంబానికి సంబంధించినటువంటి వేరియంట్లే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఉన్నాయి. NB.18.1 వేరియంట్ సుమారు 50% నమూనాల్లో కనిపించిందని చెప్తున్నారు వాళ్ళు. అవును సార్. అంటే బేసికలీ మనం చూసినప్పుడు సెకండ్ వేవ్ లో మనకి ఎక్కువ డెత్స్. ఫస్ట్ వేవ్ లో మనకి పెద్ద ఇది లేదు, థర్డ్ వేవ్ లో అసలు డెత్స్ కనపడాల. సెకండ్ వేవ్ లో మాక్సిమం పడింది. డెల్టా వేవ్ ఇట్లా ఉన్నాం. ఒమిక్రాన్ లో అసలు మనకి అంత మరణాల సంఖ్య లేవు. ఒమిక్రాన్ థర్డ్ వచ్చేటప్పటికి ఇన్ఫెక్టివిటీ బాగా పెరిగింది కానీ మరణాల సంఖ్య లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా సుమారుగా దాని నుంచే వచ్చింది, ఒమిక్రాన్ నుంచే వస్తుంది. ఇది వేరియంట్స్ ఎవ్రీ టైం మారిపోతుంది, ఎవ్రీ ఇయర్ మారిపోతుంది. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెంజా కూడా ప్రతి ఇయర్ మారిపోతూ ఉంటది. కాబట్టి ఇందులో మనం అంటే అప్రమత్తంగా అంత మంచిదే కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, కొద్దిగా ఇంత అనగానే మీడియాలో కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది. యాక్చువల్లీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది, రెండోది వ్యాక్సిన్ కవరేజ్ కూడా మనకి చాలా వరకు జరిగిపోయింది. అంటే ఫస్ట్ 2 times వెళ్ళింది, రెండోసారి చాలా మంది 3వ సారి కూడా వేసేసుకున్నారు. సో వ్యాక్సిన్ కవరేజ్, ఇమ్యూనిటీ 2 కలిపితే మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏదన్నా అంటే కొద్దిగా మనం ఎక్కువగా అన్నెసరీ ట్రావెల్, ముఖ్యంగా ఏమవుతుందంటే ఇప్పుడు కోవిడ్ రాకపోయినా ఇప్పుడు మీరు ఎటన్నా ఊరెళ్ళి వచ్చారు, 4 ఇంట్లో వెళ్ళారంటే ఒకరికి పడిశాలు, దగ్గులు, లేకపోతే 20 ఏదో ఉంటుంది. ఇది సామాన్య సర్వసాధారణం అయిపోయింది. అంటే ఏదో మనం ఎటన్నా ఊరికి వెళ్ళి వచ్చామంటే కంపల్సరీ ఒకరు సిక్ అవుతున్నారు. సో అన్నెసరీ ట్రావెల్ అవాయిడ్ చేసుకోవటం, కొద్దిగా మరి మనం ఎక్కువ మన గుంపుల్లో ఎక్కువ తిరగకపోవటం కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన టెస్టింగ్ లేదు. మనం ఏంటంటే ఇప్పుడు అందరూ దగ్గు పరిచయం ఉంటుంది, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం. టెస్టింగ్ అయినప్పుడు దాంట్లో ఎగ్జాక్ట్ ఫిగర్ తెలవదు. ఇప్పుడు ఏంటంటే ఈ సస్పెక్ట్ చేసి టెస్ట్ చేశారు. ఇప్పుడు ఎంతమంది దగ్గులు పరిచయం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20-30 కేసెస్ ఈజీగా చూస్తున్నాం, ఏది గొంతు నొప్పి, దగ్గు పరిచయం అనేది. సో వీటిలో టెస్ట్ చేస్తే ఎంతవరకు ఇంకా పెరగచ్చు అనేది ఎవరికి తెలవదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇప్పుడు వీళ్ళు ఏదైతే మృతి చెందారని చెప్పిన వాళ్ళలో చాలా వరకు కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మోస్ట్ లైక్లీ నా లెక్క ప్రకారం ఏంటంటే ఈ వేవ్ లో కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఇట్లాంటి ఉన్న వాళ్ళకే కొద్దిగా ఎక్కువగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే హెల్తీగా ఉన్నవాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, కొంతవరకు కొద్ది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చండి. కాకపోతే ఏంటంటే నెంబర్ పెరుగుతుంది. ఊరినే మనకి ఏంటంటే ప్రతి వేరియంట్ లో కూడా నెంబర్ పెరుగుతుంది. అంటే
ఒకళ్ళ నుంచి ఎంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే ఒకరి నుంచి ఒకరి నుంచి 10 మందికి అనేది అలా నెంబర్ పెరుగుతుంది. బట్ నెంబర్ పెరిగే కొద్దీ ఈ మోర్టాలిటీ రేట్ అంటే మనం ఎంతమంది పోతారు అనేది తగ్గుతుంది. మన ఫస్ట్ 2 waves లో ఉన్న ఇది డెత్స్ లాస్ట్ వేవ్ లో లేవు. అలాగే నా లెక్క ప్రకారం అంటే మన అంచనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఎర్లీగా ఉన్నాం మనం. ఓవరాల్ గా వరల్డ్ లో కూడా ఉన్నాయి, వరల్డ్ లో కూడా వేరే కంట్రీలో కూడా ఇంకా డిటెక్ట్ అవుతానే ఉంది. ఒక 4,000 నుంచి 5,000 ఉన్నాయి. అంటే మనం ఎట్లా ఉందంటే కొన్ని లక్షల్లో కోట్లలో చూసిన సంఖ్య 4,000 అంటే అది చాలా మినిమల్ అవుతుంది. రైట్. సో అది అలాగని మనం వదిలేస్తే మంచిది కాదు. అప్రమత్తంగా ఉండాలి, మరీ భయపడక్కర్లేదు. అదే ఇక్కడ మరి ప్రికాషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటారు? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీని ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది? ప్రికాషన్స్ ఏమిటి? తర్వాత అసలు ఈ ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్ట, అలానే లేనట్ట? అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటండి ఇందులో చాలా వరకు ఇవన్నీ ఏంటంటే కామన్ కోల్డ్, మన పడిసంటకు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్ళెప్పులు ఇది అందరికీ ఉండే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మామూలు ఇన్ఫ్లుయెన్జా సమ్ బ్యాక్టీరియా ఎన్ని అయితే కూడా 3 నుంచి 5 రోజుల్లో ఎట్టి పరిస్థితులు తగ్గిపోతాయి. సో 3 నుంచి 5 రోజుల్లో తగ్గకపోతే బాగా అంటే మనకి బాగా ఆయుష్ వస్తుంది, లేదా బాగా మనకి షుగర్ బీపీ ఉంది, బాగా వాంతులు అవుతున్నాయి, ఇలా ఎక్కువ సిమ్టమ్స్ అంటే మనం మామూలుగా ఎప్పుడు మనకు పరిచయం తక్కువ వచ్చేది ఈసారికి మనకి తేడా కనిపిస్తుంది కొద్దిగా అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలండి. అంటే యూజువల్ ఏంటంటే 5-6 రోజులు కూడా వదిలేసేసి ఏం మందులు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. యూజువల్ ఎనీ వైరల్ 3 to 5 days లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గాలి. అది తగ్గట్లేదు అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. లేదు ఆయాసం ఎక్కువగా ఉంటుంది, మనం ఎప్పుడు పరిచయం తక్కువ వచ్చినా బాగానే ఉన్నాం, ప్రతిసారి బాగా ఎందుకు ఆయాసం అనిపిస్తుంది, లేదంటే అసలు మనకి వాంతులు అయిపోతున్నాయి, గొంతు నొప్పి బాగా ఒప్పుకుంటుంది అంటే ఎప్పటికే మీద కొద్దిగా తేడా కనిపించినప్పుడు కొద్దిగా మనం వైద్య సలహా తీసుకోవడం మంచిది. సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద టైం ఇమ్యూనిటీ అయితే మనం నా లెక్క ప్రకారం యాజ్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భంగా కానీ వ్యాక్సిన్ వైజ్ గా కానీ ఇమ్యూనిటీ మోస్ట్ లైక్లీ మన ఇండియన్ సెటప్లో మాత్రం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఇంకొక పాయింట్ అండి డాక్టర్ గారు, మీరు ఇన్ఫ్లుయెన్జా లక్షణాలే కదా కోవిడ్ కూడా ఇనిషియల్ గా. సో చూసుకున్నట్టయితే కరోనా గానీ, ఫ్లూ గానీ, H1N1 గానీ, RSV గానీ, డెంగ్యూ గానీ, వీటన్నిటి సిమ్టమ్స్ కూడా ఇనిషియల్ స్టేజ్ లో ఒకే రకంగా ఉంటాయి. సో హౌ కెన్ వి డిఫైన్ కరోనా ఫ్రమ్ దీస్ అదర్ ఇన్ఫ్లుయెంజాస్? అదే సార్, ఓవరాల్ గా ఏంటంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ని కూడా యూజువల్లీ మనం పొజిషన్ వచ్చినా మనం 10 మంది చేసేసుకుంటాం, మనం తినేస్తూ ఉంటాం. అంటే సిక్నెస్ అంటే ఓ రకంగా చూస్తే మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే సింపుల్ బాగా ఎక్కువగా దగ్గు రావటం, లేకపోతే ఎక్కువగా ఆయాసం రావటం, లేదంటే సిమ్టమ్ వైజ్ గా మనం అన్లెస్ టెస్ట్ చేస్తేనే మనం 100% చెప్పగలం. కానీ అది ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం మిగతా ఇన్ఫ్లుయెంజా వైరస్ కి మనం H1N1 ఇట్లాంటికి వ్యాక్సిన్ ఉంది ఈ రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ వ్యాక్సినేషన్ అంటాం, న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని, ఈ కొంతవరకు మనం చాలా వరకు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ తీసుకోగలిగితే ఇప్పుడు అంటే అట్లీస్ట్ దానివల్ల ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. కాబట్టి అయినా కూడా మనకు వస్తున్నప్పుడు కొద్దిగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎస్పెషల్లీ 50 దాటిన వాళ్ళు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. యంగర్ జనరేషన్ లో ఒకవేళ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అది సెల్ఫ్ లిమిటింగ్ కాబట్టి ఈవెన్ కరోనా అయితే కూడా అది తగ్గిపోతుంది సార్. ఓకే, రైట్. అయితే ఎగ్జాక్ట్ గా అంటే మనం ఏదైనా 5th డే దాటి ఆయాసం పెరుగుతున్నప్పుడు ముందు ఇమీడియట్ గా మనం డాక్టర్ వైద్య సలహా తీసుకోవాలి. అంటే డాక్టర్ మనోజ్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడితే అది దాన్ని మేజర్ కన్సర్న్ గా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందా? మంచిది. ఎందుకంటే అదే ముఖ్యం. అది ఎందుకంటే కరోనా ఏంటంటే ARDS అని మనకి ఊపిరితిత్తులో నిమ్ములాగా వచ్చి రెస్పిరేటరీ ఫెయిలియర్, వెంటిలేటర్ లెక్క అంటారు. అదొక్కటే మనకి ఆ డెత్ కారణం. మోస్ట్ ఆఫ్ ద మిగతా అన్ని కూడా మనం చాలా వరకు సెల్ఫ్ లిమిట్ అండి, అదే తగ్గిపోతుంది. అండ్ ఇంకో 2-3 అంశాలు కూడా ఉన్నాయండి. అంటే ఆక్సిజన్ స్థాయి తగ్గటం, అలాగే ఛాతీలో ఇన్సెసెంట్ పెయిన్ అది నోటీస్ చేస్తే ఇవి కూడా దీనికి ఇండికేషన్స్ గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ రంగు మారటం కూడా, లిప్స్ గానీ గోల్డ్ రంగు. ముఖ్యంగా ఆక్సిజన్ సాచురేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇవన్నీ ఎందులో అంటే 50 దాటిన వాళ్ళు, షుగర్ బీపీ ఇట్లాంటి కోమార్బిడ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ లో చాలా వరకు ఆ ఇమ్యూనిటీ కానీ దీనివల్ల మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇబ్బంది వల్ల మనకి ఓల్డ్
పీపుల్ అండ్ కోమార్బిడ్ పీపుల్ వీళ్ళతోనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. రైట్. ఇప్పుడు వ్యాక్సినేటెడ్ పీపుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్ట, లేదు అంటే డేంజర్ థ్రెషోల్డ్ దగ్గర ఉన్నట్ట, అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే వ్యాక్సినేషన్ ఉన్నట్టు వల్ల మనలో చాలా వరకు ఇమ్యూనిటీ డెవలప్ ఉందండి. ఎందుకంటే మనం అసలు ఆ థర్డ్ వేవ్ నుంచి బాగానే ఉన్నామంటే మోస్ట్లీ ఇది వ్యాక్సిన్ ఆ న్యాచురల్ ఇమ్యూనిటీ, కొంత న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా ఏంటంటే అందరికీ ఇన్ఫెక్ట్ అయిపోయింది కదా. ఇది చాలా వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పాపులేషన్ లో చాలా మంది ఇన్ఫెక్ట్ అయిపోయారు. కాబట్టి కొంత ఇమ్యూనిటీ అది ఉంటుంది, ప్లస్ వ్యాక్సిన్ కూడా యాడెడ్ ఉంటుంది. అంటే రెండు కలుస్తున్నాయి మనకి. ఈ రెండు కలవటం వల్ల మనకి అడ్వాంటేజే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మిగతా ఇన్ఫ్లుయెంజా ఇట్లాంటివన్నీ రాకుండా దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెంజా అది కూడా మారిపోతూ ఉంటుంది, ప్రతి ఇయర్ వ్యాక్సిన్ వేరు. సో దానిలో ఇప్పుడు ఈవెన్ H1N1 అవన్నీ కూడా కలిపారు. అవన్నీ ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్లుయెంజా ఉండేది, దానికి H1N1 అన్ని కలిపేశారు. కాబట్టి అదొక టీకా వేసుకుంటే మనం కొంత దాని వల్ల ప్రొడక్షన్ ఉంటుంది. సెకండ్ మనం ఈ ఇన్ఫ్లుయెంజా కొంత మనకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొద్దిగా మనం జాగ్రత్త పడటం ఇంపార్టెంట్. దీనికి అంటే కోవిడ్ వ్యాక్సిన్ చేయాలంటే మే నాట్ రిక్వైర్ ఉన్న దానికి మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలంటే ర్యాపిడ్ యాంటీజెన్ కూడా అది కాదు. ఇది విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మంత్ లో అమెరికా నుంచి విశేషంగా మన వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. రైట్. ఇండియన్స్ నుంచి అక్కడ ఏదైనా వచ్చింది అని అంటే ఓ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా హడావిడి చేసి హంగామా చేసి చేస్తారు కదా. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే 4 నెలల క్రితం ఒక మిత్రుడు నాకు ఫోన్లో మాట్లాడుతూ అవి విషయాలు చెప్తా, ఏమిటి ఎక్కడ ఉనుకు పలుకులు ఏమంటే కాస్త ఇబ్బంది పడి తర్వాత చెప్పాడు, ఏం లేదన్నా ఫ్యామిలీ మొత్తం మాకు కరోనా వచ్చింది అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. 4 నెలల క్రితం ఇదేంటి కరోనా రావటం ఏంటి, అమెరికాలో కరోనా ఉందంటే ఉందన్న చాలా మందికి వస్తా ఉంది, అందరికీ చదువుతాను ఉంది, అది ఎక్కడికి పోలేదని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, దీని వైరస్ యొక్క ఎఫెక్ట్ అనేది బలహీనపడి డాక్టర్ గారు చెప్పినట్టు ఇమ్యూన్ అయిపోయారు. తర్వాత ఏంటంటే అక్కడ ఎక్కువగానే ఉంది, మనకి ఇమ్యూనిటీ ఎక్కువ అమెరికన్స్ కంటే. వెరీ ట్రూ అండి, మనకి ఆఫ్రికన్స్ కూడా. సో అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి మరి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో గతంలో లాగా ఎక్కడ ఐసోలేషన్ కానీ అవి కానీ ఇవి కానీ టెస్ట్లు కానీ ఏమీ లేవు. హ్యాపీగా వైరస్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళకి అంటిస్తున్నారు అని అనుకోవచ్చు. కాకపోతే మన భారతదేశం ఏంటంటే అలార్మింగ్ సిచ్యువేషన్ వస్తే తప్ప అలర్ట్ అవటం హంగామా చేయటం అనేది ఉండదు. అది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఏమంటారు డాక్టర్ గారు? అంతే సార్, ఇమ్యూనిటీ యాక్చువల్లీ మనం టెస్టింగ్ చేసుకోవాలి. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఈసారి పీక్ సమ్మర్ లో కూడా మనకి పరిస్థితి ఎప్పుడు సమ్మర్ లో మనకి 20 అవి వస్తాయి కానీ పడిశాలు దగ్గర రావు. గోత్ర పడిశాల దగ్గర అసలు లాస్ట్ 1 to 2 months నుంచి నడుస్తూనే ఉంటాయి. ఇట్లా టెస్టులు చేయలేం మనం. ఏం చేస్తుంటే ఇంకేమో పెరిగేది నెంబరు. ఎందుకంటే చాలా వరకు సెల్ఫ్ టెస్టింగ్ కాబట్టి అయ్యే తగ్గిపోతాయి కాబట్టి మనం పెద్ద ఇది తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంపల్సరీగా 2-3 డిటెక్షన్ అయ్యేటప్పటికి ఇంకేమైనా వస్తుందా లేదా అనే భయం ఒకటి స్టార్ట్ అయింది. కానీ అది భయపడాల్సిన అయితే అంత లేదు. జాగ్రత్త మనం ఎలాగో తెలిసిందే, కరెక్ట్ గా మాస్క్ కూడా అంత అవసరం. కొంత మరీ గుంపుల్లోకి వెళ్లకుండా కొద్దిగా హ్యాండ్ వాష్ ఇట్లాంటివి చిన్నవి చేసుకున్నా సరిపోతాయి. అంటే ఇదివరకు లాగా మరి ఇంట్లో ఉండిపోవడం లేదంటే మాస్క్ కంపల్సరీ చేసుకుని వెళ్ళటం అంతవరకు అయితే అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ మనోజ్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.